Hello, children. Welcome to all of you to the fifth session of the lesson Reproduction, the Generating System. మీ అందరికీ కూడా ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ 5వ భాగంలోనికి స్వాగతం. Before entering into the lesson, as usual, let me ask you some of the questions. Those are related to the content discussed and learned in the previous session. Fourth session of Reproduction, the Generating System. సో పాఠంలోకి వెళ్ళడానికి ముందుగా ఎప్పట్లాగనే ఇంతకుముందు నేర్చుకున్నటువంటి అంశాల్లో నుంచి కొన్ని ప్రశ్నలను అడగటం జరుగుతుంది. సో కమ్ విత్ మీ అండ్ జాయిన్ విత్ మీ టు నో వాట్ ఆర్ దోస్ క్వశ్చన్స్. నెంబర్ 1, నేమ్ ద ఆర్గానిజమ్స్ షో అసెక్షువల్ రిప్రొడక్షన్ త్రూ స్పోర్స్. సిద్ధ బీజాల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తిని చూపే జీవుల పేర్లను తెలపండి. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ మెంట్ బై ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్, ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ ఇట్ అండర్గోస్. బాహ్య ఫలదీకరణము అంటే ఏమిటి, ఇది ఏ జీవులలో జరుగుతుంది. థర్డ్ వన్, నేమ్ ద పార్ట్స్ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇన్ హ్యూమన్స్. మానవులలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలను తెలపండి. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఆర్ కాల్డ్ అడిషనల్ గ్లాండ్స్ ఇన్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, వాట్ ఈస్ ఇట్స్ ఫంక్షన్. మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అనుబంధ గ్రంథులు అని వేనిని అంటారు, వాటి విధి ఏమిటి. ఫిఫ్త్ క్వశ్చన్, డ్రా ఎ ఫ్లో చార్ట్ షోయింగ్ పాత్వే ఆఫ్ స్పెర్మ్ సెల్ ఇన్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో శుక్రకణం ప్రయాణించే మార్గమును ఫ్లో చార్ట్ రూపంలో రాయండి. అండ్ ద లాస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ థింక్ అండ్ రైట్ హౌ డస్ ద స్ట్రక్చర్ ఆఫ్ స్పెర్మ్ సెల్ సూట్ టు మూవ్ ఇన్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ టు ఫెర్టిలైజ్ ఎగ్ సెల్. శుక్రకణం యొక్క నిర్మాణము ఏ విధంగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో చలించడానికి మరియు అండకణంతో ఫలదీకరణ జరపడానికి అనువుగా ఉన్నది. సో ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ టు ద content discussed in the last session about the asexual reproduction mode by means of spores in various organisms and the sexual reproduction in human beings and male reproductive system and its structure. So all these questions you can note down and try to get the answers. If you can't do so, you can refer them in the textbook, or you can also go through the fourth session reproductive system. Okay, so just now join with me in the lesson. In this lesson you are going to learn about female reproductive system, development of embryo and childbirth. Okay, so let us know about female reproductive system. Before that, there is one thing to know about male reproductive system. So పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను గురించి నేర్చుకోవడానికి ఒక చిన్న అంశం ఉంది. What is that? Sending out of sperm cells from male's body is known as ejaculation. శరీరం నుండి శుక్రకణాలను వెలుపలికి పంపడాన్ని స్ఖలనము అంటారు. So males, they send out sperm cells along with the semen through their urethra. సో ప్రసేకము అనే నిర్మాణం ద్వారా శుక్రకణాలను శుక్రంతో కలిపి శరీరం వెలుపలికి పంపడం జరుగుతుంది. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఇజాక్యులేషన్. సో ప్రొడక్షన్ ఆఫ్ sperms and ejaculation starts from the age of 13 to 14 in men. సో మేల్లో పురుషులలో 13 నుండి 14 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈ విధంగా శుక్రకణాల ఉత్పత్తి మరియు స్ఖలనము ప్రారంభమవుతాయి. అండ్ ఇట్ విల్ బి కంటిన్యూడ్ టిల్ దేర్ ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్స్. సో ఎంతవరకు ఇవి కొనసాగటం జరుగుతుంది, వారి జీవితకాలం అంతా కొనసాగుతుందో ద కెపాసిటీ డిక్రీజెస్ గ్రాడ్యువల్లీ. సో ద ఇజాక్యులేటెడ్ కెపాసిటీ decreases gradually when they grow older. So idanamata. So coming to the female reproductive system, what are the parts related with the female reproductive system? మరి ఏమేమి భాగాలు ఉన్నాయి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకి సంబంధించి.
a pair of ovaries, a pair of fallopian tubes, uterus and vagina. ఒక జత స్త్రీ బీజకోశాలు, ఒక జత ఫెలోపియన్ నాళాలు, గర్భాశయము, యోని. సో ఆల్ దీస్ ఆర్ included with female reproductive system. So let us know each one of them and what is their role in female reproductive system. Coming to the ovaries, stree bija kosalu. A pair of ovaries. How many of them are there in female reproductive system? A pair. Oka jata stree bija kosalu. Where do they located? They are located in abdominal cavity. Udara kuhramlo ivi untayi. They produce female gametes called ovum or egg. స్త్రీ బీజ కణాలైన అండాలను ఈ స్త్రీ బీజ కోశాలు ఉత్పత్తి చేస్తాయి. Ovum, that is produced for every 28 days from each of the ovary alternatively. 28 రోజులకు ఒకసారి ఏకాంతరంగా ఒక స్త్రీ బీజ కోసం ఒక అండమును మాత్రమే విడుదల చేస్తుంది. దిస్ ఈస్ ద జనరల్ కండిషన్. సో ఇఫ్ వన్ ovary released egg for this time and for another time another ovary releases egg, but the time span between each time is 28 days. సో ప్రతిసారి కూడా 28 రోజులు పడుతుంది. ఒకసారి అండం విడుదలైనాక మరొకసారి అండం విడుదల కావడానికి 28 రోజుల టైం పడుతుంది. అయితే ఒకసారి ఒక ఓవరీ, మరొకసారి మరొక స్త్రీ బీజ కోసము అండమును విడుదల చేయటం జరుగుతుంది. And inside ovary there were small bubble-like structures called Graafian follicles. So these ovaries are structurized with Graafian follicles. స్త్రీ బీజ కోశం లోపల కొన్ని బుడగల వంటి నిర్మాణాలు, పుటికలు అంటాం, పుటికలు ఉంటాయి. ఈ పుటికలను గ్రాఫియన్ పుటికలు అంటారు. సో వాట్ ఈస్ దేర్ రోల్? ఇన్సైడ్ ఈచ్ ఫాలికల్ ఎగ్ సెల్ డెవలప్స్. ప్రతి పుటికలోనూ ఒక అండకణం అభివృద్ధి చెందుతుంది. ఆఫ్టర్ కంప్లీట్ డెవలప్మెంట్ ఆఫ్ ఎగ్ సెల్, ఆఫ్టర్ కంప్లీట్ మెచ్యూరిటీ, ఫాలికల్ రప్చర్స్ అండ్ ద ఓవమ్ ఈజ్ ఫ్లష్డ్ అవుట్ ఆఫ్ ది ఓవరీ. అండకణం పూర్తిగా పరిణితి చెందిన తర్వాత, అభివృద్ధి చెందిన తర్వాత గ్రాఫియన్ పుటిక పగిలి అండము పుటిక నుండి బయటకు వెలువడుతుంది. బిసైడ్స్ ఓవమ్, ఈచ్ గ్రాఫియన్ ఫాలికల్ ఆల్సో డెవలప్స్ సమ్ ఫ్లూయిడ్ లైక్ సబ్స్టాన్స్. ఒక ద్రవాన్ని కూడా గ్రాఫియన్ పుటిక అభివృద్ధి చేసుకుంటుంది. సో దిస్ ఫ్లూయిడ్ హెల్ప్స్ ద ఓవమ్ టు బీ ఫ్లష్డ్ అవుట్ ఆఫ్ ది గ్రాఫియన్ ఫాలికల్. సో ఈ గ్రాఫియన్ పుటికలో నుండి అండము బయటికి నెట్టుకొని బయటికి రావడానికి, బయటికి వెలువడటానికి ఆ ద్రవం అనేది సహాయం చేస్తుంది. హియర్ యూ కెన్ సీ హౌ ద గ్రాఫియన్ ఫాలికల్ డెవలప్స్. ఇట్ డెవలప్స్ egg cell and how the egg cell is flushed out of the Graafian follicle. ఇక్కడ మనము పుటిక ఏ విధంగా పెద్దదిగా అభివృద్ధి చెందుతుంది, పుటికలో ఉన్న అండకణము ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, పుటికలో నుండి అది ఏ విధంగా బయటకు వెలువడుతుంది అనేది మనం చూస్తున్నాం. సో ఈ విధంగా ద రిలీజ్ ఆఫ్ ఎగ్ ఆర్ ఓవమ్ ఫ్రమ్ ద గ్రాఫియన్ ఫాలికల్ ఈజ్ నోన్ యాజ్ ఓవ్యులేషన్. మరి ఇలా పుటిక నుండి, గ్రాఫియన్ పుటిక నుండి అండము బయటకు విడుదల కావటాన్ని అండోత్సర్గము అంటాం. Ovulation in females start by the age of 13 or 14. Same as in males. సో స్త్రీలలో ఈ విధంగా ఓవ్యులేషన్, అండోత్సర్గం జరగటం అనేది 13 నుండి 14 సంవత్సరాల వయసులో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్ కంటిన్యూస్ టిల్ దేర్ ఏజ్ 45 to 50 years ఓన్లీ. కానీ స్త్రీలలో మాత్రము 45 నుంచి 55 సంవత్సరాల వరకు మాత్రమే ఈ అండోత్సర్గం జరుగుతుంది. ద కండిషన్, ద స్టేజ్ ఇన్ విచ్ ఓవ్యులేషన్ సీజెస్ ఈజ్ కాల్డ్ మెనోపాజ్. మరి ఈ దశ, అండాలు ఆగిపోయేటటువంటి 45 నుండి 50 సంవత్సరాల వయసు దశను మనము మెనోపాజ్ అంటుంటాం.
Now, estrogen and progesterone are the hormones released by Graafian follicles. So, ikkada not only releasing the egg, Graafian follicles also produce the hormones estrogen and progesterone. Graafian పుటికలు అండాన్ని విడుదల చేయటం మాత్రమే కాకుండా ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ అనేటటువంటి హార్మోన్లని కూడా విడుదల చేయటం అనేది జరుగుతుంది. మరి ఎందుకోసం ఈ హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్ ఈజ్ నోన్ యాజ్ ఫీమేల్ హార్మోన్. దీనిని స్త్రీ హార్మోన్ అని అంటూ ఉంటాము. ఈస్ట్రోజన్ హెల్ప్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ egg cell ovulation. Estrogen also responsible for the menstrual period, and estrogen is also responsible for the development of secondary sexual characters in females. సో స్త్రీలలో మరి ద్వితీయ లైంగిక లక్షణాలు, వీరు స్త్రీలు అని తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి లక్షణాలకి కారణము ఈ ఈస్ట్రోజన్ అనేటటువంటి హార్మోన్. అలాగే అండం అభివృద్ధి చెందడానికి మరి స్త్రీ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ హోల్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. మరి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అభివృద్ధి చెందడానికి, ఓవ్యులేషన్ సక్రమంగా జరగటానికి, మెన్స్ట్రువల్ పీరియడ్కి ఈస్ట్రోజన్ అనేది ఉపయోగపడుతుంది. మరి ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఏమో ఇట్ హెల్ప్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ embryo implantation. It helps in the development of uterus. సో గర్భాశయం యొక్క అభివృద్ధికి మరల పిండము ప్రతిస్థాపన చెందడానికి ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. వైల్ ద మేల్ సెక్స్ హార్మోన్ దట్ ఈస్ టెస్టోస్టిరాన్ ఈజ్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ బై టెస్టిస్. మరి అక్కడ పురుషులలో అయినట్లయితే టెస్టోస్టిరాన్ హార్మోన్ మేల్ హార్మోన్ అంటాము. దానిని ముష్కాలు విడుదల చేస్తాయి. సేమ్ ఈస్ట్రోజన్ లాగానే టెస్టోస్టిరాన్ కూడా సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్కి కారణము, మరి రిలీజ్ ఆఫ్ స్పెర్మ్ సెల్స్కి కారణం అవుతుంది. అండ్ వాట్ హ్యాపెన్స్ టు ద ఓవమ్ దట్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ఫాలికిల్. సో మరి ఇక్కడ పుటిక నుండి విడుదలైనటువంటి ఓవమ్ ఏమవుతుంది? ద ఓవమ్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ ది ఓవరీస్, enters the widened funnel of fallopian tube or oviduct. సో స్త్రీ బీజకోశం నుండి విడుదలయ్యేటటువంటి అండము ఫెలోపియన్ నాళం యొక్క చివర నుండే గరాటు వంటి నిర్మాణం, అంటే ఇది ఓవరీస్లోంచి బయటికి రాగానే ఒక గరాటు వంటి నిర్మాణంలోనికి ప్రవేశిస్తుంది. దట్ గరాటు వంటి నిర్మాణము, వైడ్ అండ్ ఫన్నెల్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ హ్యావింగ్ బై fallopian tube. At the posterior end of the fallopian tube there is a wide funnel like structure. So you are watching the fallopian tube and its funnel like structure here. So from the ovary, egg enters into the widened funnel like structure of the fallopian tubes. So it passes through the fallopian tube. Fallopian tube. It is a tube-like structure that extends from the neighborhood of the ovary to the muscular thick-walled uterus. సో ఈ ఫెలోపియన్ నాళం అనేటటువంటిది పొడవైనటువంటి ఒక గొట్టం వంటి నిర్మాణము. ఇది ఎక్కడ నుంచి ఓవరీ యొక్క పక్కనే ఉంటుంది, అంటే స్త్రీ బీజ కోశాలకు ప్రక్కగా ఉండి ఏమవుతుంది, ఇది యూటరస్ గర్భాశయము అనేటటువంటి మందమైన గోడలు కలిగిన కండరయుతమైనటువంటి నిర్మాణంలోనికి తెరుచుకుంటుంది. సో ఇట్ లైస్ జస్ట్ అడ్జసెంట్ టు ద ఓవరీస్ అండ్ ఓపెన్స్ ఇన్ టు యూటరస్. ఫెర్టిలైజేషన్ అక్కర్స్ యాజ్ ద ఓవమ్ పాసెస్ త్రూ ద ఫెలోపియన్ ట్యూబ్. So as the ovum passes through the fallopian tube, then fertilization occurs. The sperm cell that enters into the female reproductive system
గెట్ ఫ్యూజ్డ్ విత్ ద ఎగ్ సెల్, దట్ ఈస్ కాల్డ్ ఫెర్టిలైజేషన్. కాబట్టి ఫెలోపియన్ నాళంలో ఈ అండము ప్రయాణం చేస్తూ వస్తుండగా మరి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోకి ప్రవేశించిన శుక్రకణము అండంతో సంయోగం చెందుతుంది. దానిని మనం ఫలదీకరణము అని అంటాం అన్నమాట. కాబట్టి ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఇన్ హ్యూమన్స్. దెన్ when the fertilization takes place, then the life begins. సో ఫలదీకరణం ఎప్పుడైతే జరిగిందో అప్పుడే క్రొత్త జీవానికి అంకురార్పణ జరుగుతుంది. నౌ ద egg cell is no more the egg cell. It is called, it becomes zygote. సో ఇప్పుడు అండకణంగా ఉండదు. ఎప్పుడైతే ఫలదీకరణ జరిగిందో అది సంయుక్త బీజంగా మార్పు చెందుతుంది. బికాస్ now the egg cell consists of 2 nuclei. One nucleus is of itself and the another nucleus is given from the sperm cell. సో ఇక్కడ ఈ సంయుక్త బీజంలో ఇప్పుడు 2 కేంద్రకాలు ఉంటాయన్నమాట. సో ఒకటి అండకణం యొక్క కేంద్రకము, రెండవది శుక్రకణం నుండి తీసుకున్నటువంటి కేంద్రకము. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అండకణము సంయుక్త బీజంగా మారిపోయింది. 2 కేంద్రకాల యొక్క పదార్థాలు మిక్స్ అయిపోతాయి అన్నమాట. ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ జైగోట్ అండర్గోస్ మైటాటిక్ డివిజన్స్ అండ్ బై ద టైమ్ ఇట్ రీచెస్ ద యూటరస్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఏ సాలిడ్ బాల్ ఆఫ్ సెల్స్. ఎప్పుడైతే ఫలదీకరణం జరిగిందో ఫలదీకరణ యొక్క అనంతరము సంయుక్త బీజము అనేక విభజనలను జరిపి గర్భాశయమునది చేరుతుంది. సో ఎప్పుడైతే ఫలదీకరణం అనేటటువంటిది కంప్లీట్ చేసుకుందో సంయుక్త బీజం ఏం చేస్తుంది? ఇట్ అండర్గోస్ సమ్ డివిజన్స్ కాల్డ్ మైటాటిక్ డివిజన్స్, సమ విభజనలు. సో వాట్ ఆర్ దీస్ మైటాటిక్ డివిజన్స్? we will discuss in the later sessions. Okay, then also it moves from the fallopian tubes to the uterus. While that in that period it becomes a solid ball of cells. సో ఇది గోళాకారంలో ఉండేటటువంటి ఒక బంతి లాంటి నిర్మాణంగా మార్పు చెందుతుంది సమవిభజనలను జరుపుకుంటూ. నౌ కమింగ్ టు ద యూట్రస్ గర్భాశయము. యూట్రస్ ఎటువంటి నిర్మాణము? ఇట్ ఈస్ ఎ మస్కులర్ స్ట్రక్చర్ ప్రజెంట్ జస్ట్ అబౌవ్ వెజైనా. యోని పైభాగంలో ఉండే కండరయుతమైన నిర్మాణము ఈ గర్భాశయము అనేటటువంటిది. సో దిస్ ఈజ్ యూట్రస్. The fallopian tube opens into uterus. The inner layer of uterus is called endometrium. As I said earlier, uterus is highly thick-walled. సో ఇది మందమైన గోడల్ని కలిగినటువంటి నిర్మాణము ఈ గర్భాశయం అనేటటువంటిది. దీస్ ఇన్నర్ లేయర్స్ ఆఫ్ యూటరస్ ఆర్ కాల్డ్ ఎండోమెట్రియం. మరి గర్భాశయం లోపల ఉండేటటువంటి గోడల్ని మనం ఏమంటాము? ఎండోమెట్రియం అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. The thickness of the layers increase gradually soon after menstruation and it will be ready to receive the embryo. మరి ఎప్పుడైతే బహిష్టు పూర్తయిందో అప్పుడు నుండి కొన్ని రోజుల్లోనే గర్భాశయం యొక్క గోడల మందం అనేది పెరిగి పిండాన్ని భరించడానికి గర్భాశయం సిద్ధంగా ఉంటుంది. సో దిస్ యూట్రస్ ఈజ్ స్ట్రక్చరైజ్డ్ టు బేర్ అండ్ డెవలపింగ్ ఎంబ్రియో యాక్చువల్లీ. సో ఈ గర్భాశయం అనేటటువంటిది ఎందుకుంది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో? ఇట్ ఈస్ స్ట్రక్చరైజ్డ్ టు బేరే డెవలపింగ్ ఎంబ్రియో. పెరుగుతున్నటువంటి పిండాన్ని భరించడం కోసం, మోయటం కోసం గర్భాశయం అనేది నిర్మించబడింది. కాబట్టి ఇది ఏం చేస్తుంది? ఇట్ అండర్గో సో మెనీ చేంజెస్ అకార్డింగ్ టు ద డెవలప్మెంట్స్ అకరింగ్ ఇన్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో జరిగేటటువంటి డెవలప్మెంట్స్ మరియు అభివృద్ధి లేదా మార్పులు, వీటిని బట్టి యూటరస్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇట్ డెవలప్ సో మెనీ లేయర్స్ and then
if there is no fertilization occurred, the endometrium disintegrates and follows out as menstrual fluid. ఒకవేళ ఫలదీకరణ కనుక స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో జరగకపోయినట్లయితే అప్పుడు ఏం జరుగుతుంది, రెడీగా ఉన్నటువంటి యూటరస్ ఏం చేస్తుంది, ఇట్ షెడ్స్ ఆఫ్ ఆల్ దేర్ ఎక్స్ట్రా లేయర్స్. సో ఆల్ ఇట్స్ ఎక్స్ట్రా లేయర్స్. సో అది నిర్మించుకున్నటువంటి ఆ ఎక్స్ట్రా లేయర్స్ ఏదైతే ఉన్నాయో ఎండోమెట్రియల్ లేయర్స్, వాటన్నిటిని కూడా తొలగించుకొని కొంత రక్తంతో పాటుగా శరీరం వెలుపలికి రావడం జరుగుతుంది. దట్ పీరియడ్ ఈజ్ కాల్డ్ మెన్స్ట్రుయేషన్ పీరియడ్. ఆ దశని మనము బహిష్టు సమయం అని అంటాము. దట్ ఫ్లూయిడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మెన్స్ట్రువల్ ఫ్లూయిడ్. సో బహిష్టు రక్తము అని అంటాం అన్నమాట. ఆ సమయంలో శరీరం బయటికి వచ్చేటటువంటి రక్తాన్ని బహిష్టు రక్తము అని అంటామన్నమాట. ఇఫ్ దేర్ ఈజ్ ఫెర్టిలైజేషన్, సో ఫెర్టిలైజేషన్ జరగకపోతే ఫెర్టిలైజేషన్ జరిగితే ఏం జరుగుతుంది, ద థిక్నెస్ ఆఫ్ ఎండోమెట్రియం కంటిన్యూస్ అండ్ రెడీ టు రిసీవ్ ఎంబ్రియో. సో ఒకవేళ ఫలదీకరణం కనుక జరిగినట్లయితే ఎండోమెట్రియం యొక్క పొరలు ఇంకా మందంగా మారి పిండాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాయి అన్నమాట. దెన్ undergoing divisions, embryo moves down to uterus and attaches to the walls of the uterus. సో ఇంతకుముందు నేను ప్రొజెస్టెరాన్ గురించి మాట్లాడినప్పుడు ప్రొజెస్టెరాన్ ప్లేస్ ద రోల్ ఫర్ ద థికనింగ్ ఆఫ్ endometrial walls. So after undergoing so many divisions, embryo moves down to the uterus. సో వైల్ అండర్గోయింగ్ డివిజన్స్, మరి ఇలానే విభజనలు జరుపుతూనే పిండము ఒక బాల్ లైక్ స్ట్రక్చర్గా మారి అది యూటరస్లోకి వచ్చి గర్భాశయంలోకి వచ్చి దాని యొక్క గోడల్ని అంటిపెట్టుకుంటుందన్నమాట. సో ఈ కార్యక్రమాన్ని ఎంబ్రియో ఇంప్లాంటేషన్, పిండ ప్రతిస్థాపన అని మనం అంటాం. దెన్ ద ఎంబ్రియో గ్రోస్ టు డెవలప్ సమ్ స్ట్రక్చర్స్, సమ్ మెంబ్రెయిన్స్ అండ్ స్ట్రక్చర్స్. సో నౌ కమింగ్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో. సో పిండం పెరుగుదల చెందే క్రమంలో కొన్ని పొరల్ని, కొన్ని నిర్మాణాలని ఏర్పరచుకుంటుంది. సో లెట్ us see what are they. The embryo undergoes many changes to form 4 membranous structures: chorion, amnion, allantois, yolk sac. సో ఇప్పుడు పెరుగుదల చెందుతున్నటువంటి పిండము మార్పుల్ని చెందుతూ మొట్టమొదటిగా 4 పొరలను లేదా పొరలతో కూడినటువంటి నిర్మాణాలని ఏర్పరచుకుంటుంది. సో ఏంటవి అనేది మనం ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, కొరియన్. వాట్ ఈస్ దిస్ కొరియన్? పరాయువు అంటామన్నమాట. దిస్ ఈజ్ ద అవుటర్ మోస్ట్ లేయర్ దట్ సరౌండ్స్ ఎంబ్రియో. సో దిస్ కొరియన్ ఈజ్ అన్ అవుటర్ మోస్ట్ లేయర్, పిండాన్ని ఆవరించి ఉండే వెలుపలి పొర. ఇది later it develops another membrane called placenta. సో ఈ లేయర్, ఈ పొర ఏం చేస్తుంది, తర్వాత కాలంలో జరాయువు అనేటటువంటి ఇంకొక పొరను ఏర్పరచడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమ్నియాన్, ఉల్బము. తర్వాత పొర ఆమ్నియాన్. దిస్ ఈజ్ ద ఇన్నర్ మోస్ట్ లేయర్ దట్ సరౌండ్స్ ఎంబ్రియో. సో కొరియన్ అనేటటువంటిది అవుటర్ మోస్ట్ లేయర్, వెలుపల ఆవరించి ఉండే పొర అయితే అన్నిటికంటే లోపల ఉండేటటువంటి పొర ఉల్బము. ఇది ఏం చేస్తుంది, ఇట్ ఫార్మ్స్ ఎ క్యావిటీ విత్ ఇన్ ద లేయర్. సో ఆ పొరతో కూడినటువంటి ఒక కుహరాన్ని, ఒక ఖాళీ ప్రదేశాన్ని ఏర్పరుస్తుంది. అండ్ దిస్ ఆమ్నియోటిక్ సాక్ ఇట్ డెవలప్స్ that bears the developing embryo. సో ఈ ఉల్బము అనేటటువంటి పొర ఏర్పరిచినటువంటి ఉల్బక కుహరంలో పిండము పెరుగుతూ ఉంటుందన్నమాట. సో అది అంతేకాకుండా ఉల్బం లోపల ఒక ఫ్లూయిడ్ కూడా డెవలప్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్. సో ఆ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటే ఉల్బక ద్రవము పిండాన్ని ఆవరించి ఉండి పిండానికి అవసరమైనటువంటి మాయిశ్చర్ని, తేమని అందజేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ ప్రొటెక్ట్స్ ద ఎంబ్రియో ఫ్రమ్ ఎక్స్టర్నల్ షాక్స్.
సో దిస్ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉల్బక ద్రవము మరి పిండాన్ని బయట వైపు నుండి వచ్చేటటువంటి షాక్స్ నుండి కాపాడుతూ ఉంటుంది. అండ్ yolk sac, సొనసంచి. Yolk sac is another cavity that lies adjacent to amniotic cavity. సో ఈ ఆమ్నియోటిక్ క్యావిటీ అంటే ఉల్బక కుహరానికి ప్రక్కనే సొనసంచి అనేటటువంటి మరొక కుహరం కూడా ఏర్పడుతుంది. ఒక ఇన్నర్ మోస్ట్ లేయర్ అది యోక్ సాక్ని ఏర్పరుస్తుంది అనమాట. దీని యొక్క పని అంటూ ప్రత్యేకంగా మ్యామల్స్లో లేదు యాక్చువల్గా. అయితే ఇది కొంతకాలం పాటు మాత్రం పెరిగే పిండానికి కొద్ది కాలం పాటు పోషకాలను అందజేస్తుంది. అండ్ ద సెల్స్ ఆఫ్ ది యోక్ సాక్ దే ప్లే రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ లేటర్ స్ట్రక్చర్స్. సో లేటర్ డెవలప్డ్ స్ట్రక్చర్స్. సో తర్వాత అభివృద్ధి చెందేటటువంటి నిర్మాణాలకు ఈ యోక్ సాక్లో ఉండేటటువంటి కణాలు ఉపయోగపడటం జరుగుతుంది. దట్స్ వై ద యోక్ సాక్ డిసింటిగ్రేట్స్ గ్రాడ్యువల్లీ అకార్డింగ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ది ఎంబ్రియో. మరి ఆ పిండము పెరిగే కొద్దీ దానిని బట్టి సొనసంచిలో ఉండేటటువంటి కణాలు తరిగిపోవడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ allantois. Allantois is another layer, another membrane and extension of the membranous structure. It grows from the digestive tract of the developing embryo and it grows towards the endometrium. సో allantois అనేటటువంటి మరొక పొర, ఈ పొర ఒక ఎక్స్టెండింగ్ పొర, ఒక ముందుకి కొనసాగుతూ పెరిగేటటువంటి నిర్మాణము. ఈ నిర్మాణము ఎక్కడి నుంచి మొదలవుతుంది? పెరిగేటటువంటి పిండం యొక్క ఆహార నాళం నుండి మొదలయ్యి ఎండోమెట్రియం గోడల వైపు పెరుగుతూ పోతూ ఉంటుందన్నమాట. సో ఆల్ దీస్ ఆర్ ద 4 ఎర్లీ ఎంబ్రియోనిక్ మెంబ్రేన్స్. ఇవన్నీ కూడా మొట్టమొదటి కాలంలో పిండం నుండి ఉత్పత్తి అయ్యేటటువంటి 4 రకాలైనటువంటి పొరలు మరియు నిర్మాణాలు అనాలి అన్నమాట. దెన్ వాట్ హ్యాపెన్స్ అండ్ హౌ ప్లాసెంటా జనరేట్. సో బిఫోర్ దట్ యూ కెన్ సీ హియర్ ఇన్ దిస్ పిక్చర్, యూ కెన్ సీ ఆల్ దీస్ 4 sacs as well as the membranes. సో మరి ఆ కుహరాలను మనము అదే విధంగా ఆ పొరల్ని కూడా మనం ఇక్కడ గమనిస్తుంటాం. ద అవుటర్ మోస్ట్ బ్లూ షేడెడ్ లేయర్ దట్ ఈజ్ కొరియన్. సో మొట్టమొదటిగా మనము వెలుపల ఉండేటటువంటి నీలిరంగు త్వచాన్ని చూస్తున్నాము, కొరాయిన్ని చూస్తున్నాము. కొరాయిన్ దట్ ఈస్ కాల్డ్ కొరాయిన్. అండ్ ఆమ్నియోటిక్ శాక్ ఉల్బక కుహరాన్ని మనం చూస్తున్నాము. వేర్ ద ఎంబ్రియో డెవలప్స్, ఎక్కడైతే పిండం పెరుగుతుందో అటువంటి ఆమ్నియోటిక్ శాక్ని చూస్తున్నాము, ఉల్బక కుహరాన్ని. దాని ప్రక్కనే యోక్ శాక్ సొనసంచిని కూడా చూస్తున్నాము. సొనసంచి దగ్గర నుంచి ఒక బ్లాక్ కలర్ డెవలప్మెంట్ కూడా కనిపిస్తూ ఉంది. దాన్ని allantois అని అంటున్నాము. allantois కనుక చూసినట్లయితే మనము ముందుకి ప్రొజెక్ట్ అయి పెరుగుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇట్ డెవలప్స్ టువర్డ్స్ ద ఎండోమెట్రియల్ వాల్స్. సో ఎండోమెట్రియం గోడల వైపుకి అది పెరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఫార్మేషన్ ఆఫ్ ప్లాసెంటా అండ్ అంబెలికల్ కార్డ్. జరాయువు, నాభిరజ్జు ఏ విధంగా ఏర్పడతాయి? ద లేటర్ మెంబ్రేనస్ స్ట్రక్చర్ దట్ ఈస్ డెవలప్డ్ బై కొరియన్ and allantois. So here in this picture you are seeing some of the finger-like projections into the endometrium. సో ఇక్కడ మీరు ఈ పటంలో కొన్ని వేళ్ల వంటి నిర్మాణాలు ఎండోమెట్రియం వైపు పెరగటం మనం గమనిస్తున్నాం. సో దీస్ ఆర్ ద ఫింగర్-లైక్ ప్రొజెక్షన్స్ కాల్డ్ విలై. సో వీటిని మనం విలై అని అంటాము. ఈ విలై కొరాయిన్ పొర ద్వారా ఏర్పడ్డాయి అన్నమాట. కొరాయిన్ పొర ఈ విలైని ఏర్పరిచింది. అండ్ allantois కూడా వాటితో జాయిన్ అవుతుందన్నమాట. కాబట్టి కొరాయిన్ ప్రొడ్యూస్ ఫింగర్ లైక్ విలై విచ్ protrude deep into the endometrial walls along with the allantois to form a layer called placenta within the endometrial walls.
సో ఈ విధంగా కొరాయిన్ డెవలప్ చేసినటువంటి పరాయువు డెవలప్ చేసినటువంటి వేళ్ల వంటి నిర్మాణాలు ఎండోమెట్రియం గోడల్లోకి చొచ్చుకొని పోయి, అలానే ఎల్లంటాయిస్ పొరతో కూడా కలిసిపోయి ఒక పొర, ప్రత్యేకమైనటువంటి పొర ఎండోమెట్రియం గోడల్లో ఏర్పడుతుంది. దాన్ని మనము జరాయువు అని అంటామన్నమాట. వాట్ ఈజ్ ఇట్స్ రోల్? Placenta is a tissue formed by the cells from the embryo and the mother. So ప్లాసెంటా, ఈ జరాయువు అనేటటువంటి పొర తల్లి కణాలు మరియు పిండ కణాలతో కలిసి ఏర్పడినటువంటి కణజాలము. సో ద ప్లాసెంటా కన్సిస్ట్ ఆఫ్ బోత్ మ్యాటర్నల్ అండ్ embryonic tissues, and it acts as a filtration membrane in the passage of oxygen and nutrients from mother to developing embryo. So as now the embryo develops inside the mother's uterus, it has to get the nutrients as well as the oxygen from the mother. సో ఇక్కడ ఇప్పుడు ఈ సమయంలో పిండము తల్లి గర్భాశయంలో పెరుగుతుండటం చేత తల్లి నుండి మాత్రమే ఆక్సిజన్ని, తర్వాత పోషకాలని పొందవలసి ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ జరాయువు అనేటటువంటిది యాజ్ ఇట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ బోత్ మ్యాటర్నల్ అండ్ ఎంబ్రియోనిక్ టిష్యూస్, ఇది మరి పిండం యొక్క మరియు తల్లి యొక్క కణాలతో ఏర్పడినటువంటి పొర కాబట్టి ఇది ఏం చేస్తుంది? ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఫిల్ట్రేషన్ మెంబ్రెయిన్, ఒక వడపోత పొర మాదిరిగా పనిచేస్తూ తల్లి నుండి ఆక్సిజన్ని మరియు పోషకాలని పిండం వైపుకి రప్పిస్తూ ఉంటుంది, చేరవేస్తూ ఉంటుందన్నమాట. హియర్ యూ కెన్ సీ ద మెంబ్రెయిన్ ప్లాసెంటా. సో ఇక్కడ మనము జరాయువు పొరని చూస్తూ ఉన్నాము. మీరు కనుక గమనించినట్లయితే, ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, యూ కెన్ సీ సమ్ ప్రొజెక్షన్స్ కాజ్డ్ బై ద మ్యాటర్నల్ టిష్యూ. సో కొన్ని ప్రొజెక్షన్స్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాము. దీనిలో తల్లి యొక్క కణాలు ఉన్నాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ సో మెనీ బ్లడ్ వెజల్స్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ ద లేయర్, and also you can see villi, the projections made by the choroid layer as well as the amniotic layer. So అట్లానే మనము allantois layer. సో allantois పొర మరియు పరాయువు ఏర్పరిచినటువంటి విల్లై నిర్మాణాలని కూడా మనం అక్కడ చూస్తున్నాం అన్నమాట. సో ప్లాసెంటా పొరలో విల్లై ఉంటాయి మరియు తల్లి యొక్క కణాలతో కూడినటువంటి ప్రొజెక్షన్స్ కూడా ఉంటాయి. So from the blood vessels of the mother, nutrients as well as the oxygen molecules, which are smaller in their structure, those come out from the blood vessels of the mother through diffusion, and it passes they pass into the structures of the villi. So ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ కానివ్వండి, జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు కానివ్వండి, చిన్న నిర్మాణాలు కాబట్టి, సరళమైన నిర్మాణాలు కాబట్టి, ఇవి తల్లి యొక్క రక్తనాళాలలో నుంచి బయటకు వచ్చి వ్యాపనం పద్ధతి ద్వారా ఏమవుతుంది, మళ్ళా విల్లై ప్రొజెక్షన్స్లో కూడా వెళ్ళటం జరుగుతుంది. అండ్ యూ కెన్ ఆల్సో సీ ఆర్టరీస్ అండ్ వెయిన్స్, దోస్ ఆర్ దేర్ ఇన్ ద విల్లై. సో విల్లైలో కూడా మనం కనుక చూసినట్లయితే కొన్ని ఆర్టరీస్, వెయిన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో దోస్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ అండ్ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్, దే ఆర్ క్యారీడ్ అవుట్ ఫ్రమ్ ద విల్లై టు ద ఎంబ్రియో, డెవలపింగ్ ఎంబ్రియో త్రూ ఏ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ కాల్డ్ అంబిలికల్ కార్డ్. కాబట్టి ఆ విల్లైలోకి వచ్చినటువంటి ఆహార పదార్థాలు కానివ్వండి, లేకపోతే ఆక్సిజన్ వాయువు కానివ్వండి, అక్కడ ఉండేటటువంటి రక్తనాళాల ద్వారా ఏం చేయబడుతుంది, పిండానికి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణం ద్వారా అందజేయబడుతుంది. సో ఆ ప్రత్యేకమైనటువంటి నిర్మాణాన్ని నాభిరజ్జువు అని మనం అంటామన్నమాట. So let us see how the umbilical cord develops. So ఈ నాభిరజ్జువు ఏ విధంగా ఏర్పడుతుంది? You can see the జరాయువు ప్లాసెంటా స్ట్రక్చర్ హియర్. సో ఇక్కడ మనము వన్గా లేబుల్ చేయబడినటువంటి జరాయువుని చూస్తున్నాము. అండ్
Some projections are also there, forming a long tube-like structure. Those projections are formed by the yolk sac and some of the cells of the amnion and allantois. సో ఇక్కడ మనము గమనిస్తున్నాము, ఒక పొడవైనటువంటి కాడ లాంటి నిర్మాణాన్ని చూస్తున్నాము. ఈ కాడ లాంటి నిర్మాణంలో ఇంకా కొన్ని ప్రొజెక్షన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడి నుంచి, సొనసంచి నుండి మరలా అలాగనే ఆమ్నియోన్ అంటే ఉల్బంలోని కొన్ని కణాలు కూడా దాంతో కలిసి మనకి ఒక పొడవైనటువంటి నాళము ఏర్పడటం జరుగుతుందన్నమాట. సో ఓకే, ఎ లాంగ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ దట్ డెవలప్స్ బై కంబైనింగ్ allantois, portions of yolk sac and amnion. సో ఇవన్నీ కలిసి ఒక పొడవైన నాళం ఏర్పడుతుంది. దీనిని నాభి రజ్జువు అని అంటామన్నమాట. సో దిస్ అంబిలికల్ కార్డ్ జాయిన్స్ విత్ ప్లాసెంటా అండ్ సప్లైస్ న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్స్ టు డెవలపింగ్ ఫీటస్. సో ఈ నాభిరజ్జు అనేటటువంటిది ఇట్ కనెక్ట్స్ విత్ ద ప్లాసెంటా, జరాయువుతో ఇది కలిసి ఉండి పెరిగే పిండానికి అవసరమైనటువంటి పోషకాలను, ఆక్సిజన్ను అందజేస్తుంది. యాజ్ దిస్ అంబిలికల్ కార్డ్ కన్సిస్ట్ ఆఫ్ ఆర్టరీ అండ్ వెయిన్స్. సో ధమని సిరలను కలిగి ఉంటుంది ఈ జరాయువు అనేటటువంటి నిర్మాణం. కాబట్టి it carries the oxygen and nutrients to the developing fetus, and from the fetus it carries the waste substances to the placenta. సో ఇది మరలా భ్రూణం నుండి మరి వ్యర్థ పదార్థాలని కూడా తల్లి కణాలకు జరాయువు ద్వారా చేరవేస్తుంది, తల్లికి జరాయువు ద్వారా చేరవేస్తుంది అనమాట. సో ఇప్పుడు వరకు నేను ఎంబ్రియో అంటూ ఉన్నాను. నౌ ఐఎమ్ మెన్షనింగ్ దిస్ డెవలపింగ్ ఎంబ్రియో యాజ్ ఫీటస్. సో ఇప్పటి నుంచి నేనేమని పిలుస్తున్నాను, ఇదే ఎంబ్రియోని పిండాన్ని భ్రూణము అని పిలిచాను కదా. సో బై అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ 3rd month, సో 3వ నెల వయసు వచ్చేటప్పటికి నౌ ద ఫుల్లీ డెవలప్డ్, అంటే ఇక్కడ మొత్తం శరీర భాగాలన్నీ కూడా ఏర్పడతాయి. ఇటువంటి ఎంబ్రియోని ఫీటస్ ఏమంటాము, భ్రూణము అంటామన్నమాట. సో అంబిలికల్ కార్డ్ కూడా ఈ టైంకి ఏర్పడిపోతుంది. సో 3rd month ప్రెగ్నెన్సీ నుండి మనము ఎంబ్రియోని ఫీటస్, 3వ నెల వయసు వచ్చినటువంటి పిండాన్ని మనం భ్రూణము అని పిలుస్తామన్నమాట. దట్ ప్రెగ్నెన్సీ లాస్ట్ ఫర్ అన్ యావరేజ్ ఆఫ్ 9 months ఆర్ 270 to 280 days. మరి మానవులలో ఈ గర్భధారణ సమయం అనేటటువంటిది 270 నుండి 280 రోజులు లేదా 9 నెలల పాటు ఉంటుంది. Within this period, the fetus get developed fully inside the uterus. The time taken for the embryo to be developed fully in embryo is known as gestation period. సో పిండము గర్భాశయంలో పూర్తిగా పెరగడానికి పట్టేటటువంటి సమయాన్ని గర్భావధి కాలము అని అంటాము. The gestation period in human beings is 270 to 280 days or 9 months. సో మానవులలో ఈ గర్భావధి కాలం అనేటటువంటిది 270 నుండి 280 రోజులు లేదా 9 నెలల సమయం. సో వాట్ హ్యాపెన్స్ టు ద ఫుల్లీ డెవలప్డ్ ఎంబ్రియో? What happens then? Then childbirth happens. సో ఎప్పుడైతే పిండం పూర్తిగా పెరిగిందో అప్పుడు ఏం జరుగుతుంది? శిశు జననం అనేది జరుగుతుంది. As pregnancy progresses, the fetus grows and the uterus diameter increases. So at first, the uterus is too small in size. So మొట్టమొదట యూటరస్ చాలా చిన్నదిగా ఉంటుంది. యాజ్ ద ప్రెగ్నెన్సీ ప్రోగ్రెసెస్, మరి గర్భధారణ సమయం పెరిగే కొద్దీ గర్భాశయం యొక్క పరిమాణం కూడా పెరుగుతూ ఉంటుంది. ఎట్ 9 month, సో 9వ నెల వచ్చేసరికి ద హెడ్ ఆఫ్ ఫీటస్ టర్న్స్ డౌన్ టువర్డ్స్ ద ఓపెనింగ్ ఆఫ్ ది యూటరస్. ఎప్పుడైతే 9వ నెల వచ్చిందో మరి ఆ పిండం యొక్క తల భాగము క్రిందకి దిగి గర్భాశయం యొక్క ముఖద్వారానికి దగ్గరగా చేరుతుందన్నమాట. అప్పుడు చైల్డ్ బర్త్ బిగిన్స్. ఆ సమయంలో శిశు జననం అనే దశ స్టార్ట్ అవుతుంది.
when it happens, when the muscular layers of the uterus starts to contract and relax rhythmically. సో ఎప్పుడైతే మరి ఆ గర్భాశయం యొక్క గోడలు సంకోచాలను సడలికలను జరుపుతాయో, లయబద్ధమైనటువంటి సంకోచ సడలికలను జరపటంతో ఈ శిశు జననం అనేది ప్రారంభం అవుతుంది. యాజ్ దీస్ యాక్షన్స్ ఆర్ ఫీలింగ్ పెయిన్ఫుల్, వీ కాల్ దెమ్ యాజ్ లేబర్ పెయిన్స్. సో ఈ గర్భాశయం యొక్క కదలికలు నొప్పిని కలగజేస్తాయి కాబట్టి ఈ సమయాన్ని మనము పురిటి నొప్పులు, ఈ నొప్పులను పురిటి నొప్పులు అని పిలుస్తూ ఉంటామన్నమాట. When the childbirth happens, by the movements of uterus, fetus slowly moves towards vagina. At this time, amniotic sac breaks to release its fluid. సో గర్భాశయం యొక్క కదలికల కారణంగా భ్రూణం నెమ్మదిగా యోని వైపుకి కదులుతూ వస్తుంటుంది. ఇదే సమయంలో ఆమ్నియోటిక్ సాక్ ఉల్బక కుహరం పగిలి ఉల్బక ద్రవము బయటికి విడుదల అవుతుంది. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫర్ ఈజీ చైల్డ్ బర్త్. సో ఈ విధంగా ఉల్బక ద్రవం విడుదల కావటం అనేటటువంటిది ఒక మంచి సైన్ అన్నమాట, ఒక మంచి గుర్తు మనకి. మరి సుఖ ప్రసవం అవుతుంది. సో ఈజీగా సాఫీగా శిశు జననం జరుగుతుంది అనడానికి. యాజ్ దిస్ ఫ్లూయిడ్ మేక్స్ ఈజీ ఫర్ ద ఫీటస్ టు మూవ్ అహెడ్. సో ఈ ద్రవం అనేటటువంటిది ఎందుకు ఉపయోగపడుతుంది? భ్రూణము సులభంగా ముందుకి కదలడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అండ్ యూజువల్లీ హెడ్ కమ్స్ అవుట్ ఫస్ట్ డ్యూరింగ్ ద చైల్డ్ బర్త్. సో ఈ శిశు జనన సమయంలో సాధారణంగా శిశువు యొక్క తల భాగము బయటికి రావడం జరుగుతుందన్నమాట. గర్భాశయంలో నుంచి తల భాగం బయటికి రావడం, సో త్రూ ద వెజైనా, యోని గుండా తల భాగం బయటికి రావడం జరుగుతుంది. అలా కాకుండా ఇఫ్ ఫీట్ కమ్స్ అవుట్ ఫస్ట్, సో ఒకవేళ పాదాలు గనక ముందుగా బయటకు వచ్చినట్లయితే then the delivery will become more difficult. సో ఆ ప్రసవం అనేటటువంటిది చాలా కష్టతరం అయిపోతుంది అన్నమాట. The umbilical cord that is connected with the placenta is tied off and cut by the doctor in order to separate baby from mother. So even after the fetus coming out of the వెజైనాలోంచి యోని భాగంలో నుంచి మరి భ్రూణం బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఇట్ గెట్స్ కనెక్టెడ్ విత్ ద ప్లాసెంటా త్రూ ఇట్స్ అంబిలికల్ కార్డ్. మరి ఈ నాభిరజ్జు ద్వారా భ్రూణము లేదా ఆ పుట్టినటువంటి శిశువు మరి జరాయువుకి కలపబడి ఉంటుంది. కాబట్టి అంబిలికల్ కార్డ్ని, నాభిరజ్జుని దారంతో గట్టిగా కట్టేసి దాన్ని కత్తిరించినప్పుడు the newborn baby will be separated from the placenta. జరాయువు నుండి వేరు చేయబడుతుంది, యాక్చువల్గా తల్లి నుండి వేరు చేయబడుతుంది. Then here you can see the umbilical cord will be cut down. After the childbirth, the contractions of uterus walls continue to push out the tissues of placenta, which are commonly called afterbirth. ప్రసవం పూర్తయిన తర్వాత కూడా జరాయువులోని కణజాలం అంతా బయటికి నెట్టబడేటంత వరకు కూడా గర్భాశయం యొక్క సంకోచ సడలికలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ దశని మనం ఆఫ్టర్ బర్త్, జననాంతరము అని అంటామన్నమాట. సో ఆఫ్టర్ బర్త్ the complete tissues of the placenta will be pushed out of the uterus. సో గర్భాశయం నుండి పూర్తి ప్లాసెంటా అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ప్లాసెంటాకి ఒక సిగ్నిఫికెంట్ రోల్ ఉంది. యాజ్ దిస్ ప్లాసెంటా ఈజ్ మేడ్ ఆఫ్ ఎర్లీ ఎంబ్రియోనిక్ సెల్స్. సో మొట్టమొదటి పిండ కణాల చేత ఈ ప్లాసెంటా అనేటటువంటిది, జరాయువు అనేది ఏర్పడి ఉండటం చేత స్టెమ్ సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దిస్ ప్లాసెంటల్ టిష్యూ. సో ఈ జరాయువు కణజాలంలో ఏముంటాయి? స్టెమ్ సెల్స్ అంటాం కదా, ఆ కణాలు ఉంటాయి అన్నమాట. సో దే కెన్ బి ప్రిజర్వ్డ్ అండ్ లేటర్ దే కెన్ బి యూజ్డ్ టు ట్రీట్ జెనెటిక్ డిజార్డర్స్ రిలేటెడ్ టు బ్లడ్ క్యాన్సర్స్,
సో రక్తానికి సంబంధించినటువంటి ఏవైనా క్యాన్సర్లు వచ్చినా, మరి రక్తానికి సంబంధించినటువంటి ఏవైనా జన్యు సంబంధమైనటువంటి వ్యాధులు, హిమోఫీలియా లాంటివి, తలసీమియా లాంటివి కలిగినా కూడా వాటి యొక్క ట్రీట్మెంట్ కోసం ఈ జరాయువుని ఇటీవల కాలంలో ప్రిజర్వ్ చేస్తున్నారు. ప్లాసెంటల్ బ్యాంక్స్ ఏర్పడ్డాయి. వాటిలో ఈ ప్లాసెంటాని నిల్వ చేసి వీటిలోని స్టెమ్ సెల్స్ని కొన్ని జన్యుపరమైనటువంటి వ్యాధుల యొక్క చికిత్సకి ఉపయోగించడం అనేది జరుగుతూ వస్తోందన్నమాట. This is the significance of placenta. During the end of pregnancy, a watery yellowish lymph-like fluid called colostrum that accumulates in the mammary glands. మరి స్త్రీల యొక్క క్షీర గ్రంథులలో ఈ గర్భధారణ సమయం ముగిసే సమయం వచ్చేటప్పటికల్లా పసుపు రంగులో ఉండేటటువంటి ద్రవము, శోషరసం లాంటి ద్రవం. వాట్ ఈస్ దిస్ శోషరసం అవర్ లింఫ్? వీ కెన్ డిస్కస్ ఇన్ ద లేటర్ లెసన్స్, ఇన్ ద లెసన్స్ లైక్ ట్రాన్స్పోర్టేషన్. సో ప్రసరణ అనేటటువంటి పాఠంలో మనము శోషరసం గురించి తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. సో అటువంటి ద్రవము క్షీరగ్రంథుల్లో అక్యూములేట్ అవుతుందన్నమాట, వచ్చి చేరుతుంది. ఈ ద్రవాన్ని మనం కొలెస్ట్రమ్ అని అంటాము. సో కొలెస్ట్రమ్, it is also having a significant role. What is that? This colostrum is a very important feed for the newborn baby. సో అప్పుడే పుట్టినటువంటి నవజాత శిశువుకి కొలెస్ట్రమ్ అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆహారము. బికాజ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు డెవలప్ ఎర్లీ ఇమ్యూనిటీ ఇన్ దెమ్. సో వారిలో రోగ నిరోధక శక్తి, మరి తల్లి శరీరం నుండి బయటికి రాగానే రోగ నిరోధక శక్తిని కలగజేయటానికి ఈ కొలెస్ట్రమ్ అనేటటువంటి ద్రవము చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ the content related to the female reproductive system. By this content we can stop here and we can meet again with another topic, that is sexual reproduction in plants. Until then, all the best children, study well and grow well.